హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అనే దానికన్నా బిజీగా ఉన్నా అని చెప్పాలి. న్యూ మామ్ని కాబట్టి. న్యూ మామ్ అంటేనే చాలా కొత్తగా ఉంది ఫీలింగ్, బాగా అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా వీడు ఎక్కువ ఏడవాడు కాబట్టి నాకు కొంచెం బెటర్గానే ఉన్నా. అంటే వాడితో ఎంజాయ్ చేస్తున్నా మంచిగా. అంటే కొందరు పిల్లలు నైట్ ఏడుస్తుంటారు కదా, అలా ఉంటే నేను కూడా అనుకునేదాన్ని కావచ్చు, అబ్బా ఏంది ఇంత ఘోరంగా ఉంది ఫేస్ అని చెప్పేసి. పాపం వీడు మంచిగా ఉంటాడు, మంచి సపోర్ట్ చేస్తాడు, కామ్గా వాడు ఆడుకుంటాడు. ఏడవడని కాదు, వాడికి తిక్కలేసి ఏడుస్తాడు అంతే. సో అప్పుడు మనం అలర్ట్ ఉండాలి, లేదంటే ఆ 30 సెకండ్స్ ఏడిపోయి మనకి చుక్కలు కనిపించేలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పటికైతే నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. వాడికి ఇప్పుడు 3 months క్రాస్ అయిపోయినాయి. సో 3 months స్టార్టింగ్ నుంచి వాడు బోర్లో పడడం స్టార్ట్ చేసాడు. అంటే సపోర్ట్ ఇచ్చి ఇలా కొంచెం సపోర్ట్ ఇస్తుంటే బోర్లో పడుతుండే అనమాట. కానీ కొంచెం టైం తీసుకున్నా. ఓకే, వాడంతా వాడు బోర్లో పడ్డప్పుడే ఈ బోర్లో పడితే బొబ్బట్లు అనేది బాగా ఫేమస్ అవుతుంది కదా, మనం కూడా వాడికి చేయాలని చెప్పేసి అనుకున్నా. సో కొన్ని డేస్ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వాడు టర్న్ అవ్వడం వాడికి ఈజీగా అయిపోయింది. సో ఇప్పుడు రైట్ టైం అనిపించింది ఇది చేయడానికి. అండ్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆంటీ, అమ్మ, పిన్ని అందరూ ఒక ఫంక్షన్ కోసం కరీంనగర్ వచ్చారనమాట. వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈరోజు చేస్తే బెటర్, అందరు కూడా ఉంటారు అని చెప్పేసి అనుకున్నా. పిల్లలు యాజ్ యూజువల్ నేను కరీంనగర్కి వచ్చినప్పటి నుంచి వీడియోస్ చేసిన ప్రతి దాంట్లో పిల్లలు ఉంటారు కదా. సో ఆ పిల్లలతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో కలిపి ఈరోజు బుడ్డిగాడికి బోర్ల పడితే బొబ్బట్లు చేద్దామని అనుకుంటున్నా. బోర్ల పడితే బొబ్బట్లు చేయాలి. ఇవి బాగున్నాయి. బోర్ల పడితే బొబ్బట్లు, చిలక పలుకులకు చిలుకలు, గడప దాటితే గారెలు, ఇవన్నీ బాగున్నాయి. కానీ నాకెందుకో కొత్తగా చేయాలనిపిస్తుంది. వీటికి ఇట్లా రైమింగ్ సెట్ అయ్యేలాగా, అంటే బోర్ల పడితే బొబ్బట్లు, గడప దాటితే గారెలు, ఇలా రైమింగ్ సెట్ అయ్యేలా ఉన్నాయి కదా. అంటే ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటి కొత్తగా ఏమైనా ఐడియాస్ వస్తే కామెంట్ చేయండి, అవి కూడా చేద్దాము. నేను లావ్ అయినా కదా, నాకు కూడా అనిపిస్తుంది లావ్ అయినా అని. అంటే ఫీడింగ్ మామ్ కాబట్టి లావ్ అవుతారు, తినాలి. పొద్దున్న లేస్తే ఇంట్లో ఒకటి స్టేట్మెంట్ అనేది ఉంటుంది, తినాలి, తినకపోతే పాలు రావు, తినాలి, తినకపోతే పాలు రావు అని. సో తిని ఇంత లావ్ అవుతున్నా. తిని అని అంటే నేను ఇంకా ఫుల్ రైస్ అట్లా ఏం తినట్లేదు. ఎక్కువ వెజిటేబుల్స్, అంటే ఫైబర్ ఫుడ్ కానీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నా. డైలీ 2 నువ్వుల లడ్డూలు మాత్రం ఖచ్చితంగా తింటున్నా. నువ్వులు తింటే మంచి పాలు వస్తాయని చెప్పేసి అన్నారు. నువ్వుల లడ్డూలు మంచిగా ఉంటాయి కదా, వేసేస్తే పోలా అని చెప్పేసి రోజుకి 2 వేసేస్తున్నా. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది పోస్ట్ పార్టమ్ ఫేస్. న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే మీ పోస్ట్ పార్టమ్ ఫేస్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. ఈజీగా ఉందా, హార్డ్ అనిపిస్తుందా, మీ బేబీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారా లేదా, నైట్ అవుట్స్ అవుతున్నాయా, మీకు కూడా ఉండొచ్చు నైట్ అవుట్స్, ఫీడింగ్ టైము, డైపర్ టైం అని అదని ఇదని, ప్లస్ డే మొత్తం వాళ్ళని ఆడించాలి. చిన్నోడైతే వాడు ఏడోడు కానీ 24 hours వాడితో మాట్లాడాలి. వాడు ముచ్చట పెడుతుంటే వాడితో ముచ్చట పెట్టాలి. 24 hours వాడితో ఉండాలి. తొందరగా బయటకు వెళ్ళిపోదాము. నేను డోర్ పెట్టుకొని వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా లేట్ చేసినాను అనుకో, వాళ్ళు వచ్చినని వేసేస్తారు. మీరు డాన్స్ చేస్తలేరా? ఇంకేం సాంగ్ కావాలి మరి? రింగ ఏమంటావా? మా చిరంజీవి కంటే పెద్ద హీరో ఉన్నారా మీకు తెలుసు? ఎవరు అల్లు అర్జున్ అంట, తగ్గేదే లేదట. మేము చిరంజీవి ఫ్యాన్స్, అస్సలు తగ్గేదే. రామ్ చరణ్ ఏంటి, రవితేజ, మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఎవరెవరు ఇక్కడ? అవునా? రవితేజ క్రాక్ మూవీ హీరో. హట్ ఫోక్ సాంగ్స్ కావాలా? రోజు టీవీలో పెట్టుకుంటున్నారు కదా ఫోక్ సాంగ్స్, సరిపోతలే. ఫోక్ సాంగ్ మొత్తం మోడల్ ఉంటాయి.
వాడు కత్తి. కత్తి అది కోతి. నేను డాన్స్ చేస్తే సూపర్ ఉంటది. ఏంటి గాయస్ చెప్పండి గాయస్, ఏంటి గాయస్? నేను డాన్స్ చేస్తే సూపర్ ఉంటది. ఇవన్నీ షూ, షూ. చదివే ఫేసులేనా? భగవద్ వాడు కత్తి అనబట్టి వాడు సిక్కు అనబట్టి లచ్చి అనబట్టి. ఏ మరి భగవద్గీత చదివే ఫేస్ లేనా అంటే మరి భగవద్గీత స్టార్ట్ చేయనా వద్దా? బటన్ పెట్టుకో. భయపడుతుండు. ఓకే ఓకే ఓకే. ఆ పిల్ల సంగతి అట్లుంటే వంటింటి సంగతి ఇట్లుంది. బోర్లు పడితే బొబ్బట్లు రెడీ చేస్తున్నారు బుడ్డి ఆడి అమ్మమ్మలు. చిన్నపిల్లి చెప్తుంది, ఇగో అక్కయ్య మంచి చీర కట్టుకొని తయారైపోతుంది దగ్గరికి. పిక్చర్లో ఉన్నావు అని చెప్తుంది. ముందు చెప్పు అది మంచి అందుకే ఈరోజు పెట్టిన ఇంకా అందరు తయారై ఉన్నారు కదా. మీరు బొబ్బట్లు అంటారా భక్షాలు అంటారా? మేమైతే భక్షాలు అని అంటాం, కానీ బోర్లో పడితే బొబ్బట్లు అనేది రైమింగ్కి సెట్ అవుతుంది కాబట్టి ఈ వీడియో కోసం మనం బొబ్బట్లు అనుకుందాము. ఆ బొబ్బట్లు పెట్టడానికి చిన్న చిన్న ప్లేట్స్ పెట్టి వాటి చుట్టూ బొబ్బట్లు పెట్టి వాటిని మధ్యలో పడుకోబెట్టేసి బోర్లో పడేలాగా చెయ్యాలి అని అనుకుంటున్నాము. సో వెనకాల చిన్న గార్లైన్స్ అట్లా హ్యాంగ్ చేసేసి వాడి ప్లే మ్యాట్ ఏదైతే ఉందో అది వేసేసి చిన్న చిన్న ప్లేట్స్ పెట్టి చిన్న ఫ్లవర్ డెకరేషన్ చేసేస్తున్నాము మమ్మీ నేను. ఈ పిల్లలందరూ మమ్మల్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. లోపల అమ్మమ్మలు ఇంకొక ఇద్దరు అమ్మమ్మలు బొబ్బట్లు వేయడంలో బిజీగా ఉన్నారు. సో అవి అయిపోగానే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి వాడిని బోర్డులో పడేలాగా చేయడానికి ట్రై చేయాలి. ఈశాన్ తాతయ్య కూడా ఎందుకు వర్క్ చేయొద్దు దీంట్లో అని చెప్పేసి పెద్దనాన్నకు ఒక బోర్డు ఇచ్చేసిన. ఆ స్లేట్ మీద ఈశాన్ బోర్లో పడితే బొబ్బట్లు అని రాయి పెద్దనాన్న అని చెప్పిన. పెద్దనాన్న చాలా మంచి ఆర్టిస్ట్. యాక్చువల్గా లాస్ట్ వీడియోస్లో చూసి ఉంటారు, పూజారిగా పరిచయం చేసిన కదా పెద్దనాన్నని. అది కాకుండా దాని ముందే పెద్దనాన్న ఒక మంచి ఆర్టిస్ట్ అనమాట. అసలు ఒకరిని కూర్చోబెట్టి వాళ్ళ పిక్చర్ డ్రా చేసిండు అని అంటే అసలు వాళ్ళు అక్కడ లైవ్లో ఉన్నారా అన్నంత లైవ్గా ఉంటాయి అన్నమాట ఆ డ్రాయింగ్స్. చాలా మంచి ఆర్టిస్ట్. అసలు పెద్దనాన్న ఉన్నాడు కాబట్టి పెద్దనాన్న రాసేయి నువ్వే స్లేట్ మీద అని చెప్పేసి చెప్పిన. ఈశాన్ బోర్లో పడితే బొబ్బట్లు అని రాస్తున్నాడు. అసలు పెద్దనాన్న చేసిన వర్క్ చూస్తున్నైతే మైండ్ పోతుంది, అంత బాగుంటాయి అన్నమాట. చాలా చేసిండు. శారీస్ మీద పెయింటింగ్స్ కానీ పెన్సిల్ ఆర్ట్స్ అన్నీ, అసలు ఎక్కడ డ్రాయింగ్కి సంబంధించి ఆర్ట్కి సంబంధించి ఎక్కడ ఏది ఉన్నా కూడా చాలా బాగా చేస్తాడు. ఈశాన్ బోర్లో పడితే బొబ్బట్లకి యాడ్ ఆన్ లాగా ఒక చిన్న బేబీ ఫిగర్ డ్రా చేసేసిండు అనమాట. వాడికి ఒక మంచి డ్రెస్ వేసి ఇది చేద్దాం మమ్మీ అని అంటే లేదు కాదు, వాడికి ఆ రెడ్ కలర్ చిన్న నిక్కరే ఉండాలి, అట్లనే చేద్దాము, అది రెడ్ కలరే ఉండాలని చెప్పేసి పట్టి మరి ఆ రెడ్ కలర్ నిక్కర వేయించింది. ఆ షార్ట్స్తోనే చేయాలంట మమ్మీ డిమాండ్ అన్నట్టు. సో సరే ఓకే ఎందుకు కాదనాలి, అట్లా కూడా ముద్దుగున్నాడు కదా రెడ్ కలర్ షార్ట్స్తో అని చెప్పేసి అట్లనే వేసేసిన. వానికి చిన్న చెడ్డీ వేయడము పువ్వులు పెట్టడము ఇవన్నీ బాగానే ఉంది, కానీ ఆ సార్ ఇప్పుడు బోర్లు పడడానికి ఎన్ని కష్టాలు పడాలో. నార్మల్గా అయితే అసలు ఇట్లా సప్ అని బోర్లు పడుతున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో చూడాలి. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి, బొబ్బట్లు వచ్చేసినాయి. మమ్మీ బొబ్బట్లు అరేంజ్ చేసేస్తుంది. ఆ చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ పక్కన టాయ్స్ అన్నీ ఈశాన్ టాయ్సే అనమాట. ఆ స్లేట్ పక్కన ఒక బొమ్మ ఉంది కదా, అది వాడి ఫేవరెట్ టాయ్, వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చిండు. అసలు దానితో ఎంత ఆడతాడనంటే ఆ బొమ్మ ఇచ్చేసి మనం ఒక 15-20 మినిట్స్ ఈజీగా రెస్ట్ తీసుకోవచ్చు, అంత ఆడతాడు దాంతో.
ఇది తీయొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు. దా 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 దా. ఇప్పుడు చూడు 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 చూడు. ఇంకో నీ బొమ్మ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. An eternity later. నేను బోర్లో పడినా, నేను బోర్లో పడినా చెప్పు చెప్పు. నేను బోర్లో పడినా అన్నయ్యలు చెప్పు. నేను బోర్లో పడ్డాను ఫ్రెండ్. అసలు ఈ చిన్నపిల్లలు ఏ ఒక్క చిన్న కొత్త పని చేసినా కూడా భలే హ్యాపీ అనిపిస్తుంది. మమ్మీ డిమాండ్ కోసం రెడ్ కలర్ షార్ట్ వేసేసి చేసినాం కదా. ఇప్పుడు ఇంకొక కొత్త డ్రెస్ వేసి మళ్ళీ ఇట్లా బోర్లో పడేలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. దీన్ని ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. బోర్లో పడేలా చేద్దాం అనుకుంటున్నా, బోర్లు వేద్దామని చూస్తున్నా, ఏమంటారు. సో ఇది చేద్దాం అనుకుంటున్నా. అందుకని వీనికి ఇప్పుడు డ్రెస్ చేంజ్, కొత్త డ్రెస్ వేసుకొని వస్తాం మళ్ళీ. పడినాము మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ అని అనుకుంటున్నాడు కావచ్చు వాడు. దీని వైపు చిటికాయ చిటికాయ అది పెట్టాలి. చిటికాయ పెట్టు. ఏం కదా పడుతున్నాడా చిటికా వేసి. దా దా బుడి చిన్న బుడి దా దా ఇటు 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 ఇటు. అవునా అంతే మరి. బొబ్బర్లు కావాలా? బొబ్బర్లు కావాలా నీకు? చిన్నదాన్ని కుట్టిలు దా 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 దా. అమ్మాయి ఏం టార్చర్. దా 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 దా. హాయ్ ఫ్రెండ్స్, వాడు బోర్లు పడితే నేను బొబ్బట్లు తింటున్నాను. వాడు బోర్లు పడితే తిరగవాను, తిరగవా? బోర్లు పడినావు, బొబ్బట్లు నేను తింటున్నా, నువ్వు తిరగవా?
ఇటు తిరు పడ్డం 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 పడ్డం. ఇషాన్ బోర్లో పడితే బొబ్బట్లు. ఫస్ట్ డ్రెస్లో ఈశాన్ బోర్లో పడితే బొబ్బట్లు అయింది, కానీ ఈ డ్రెస్లో ఈశాన్ని బోర్లో పడేస్తే బొబ్బట్లు అయింది. వాడిని బోర్లో పడేలా చేసుకొని మరి బొబ్బట్లు విన్నట్టుంది ఇది. మొత్తానికైతే చేసేసిన, బోర్లో పడితే బొబ్బట్లు చేసేసిన. డైలీ అసలు ఏం చేయకుండానే, ఏ బొమ్మలు చూపించకుండానే వాడే బోర్లో పడుతుండే, కానీ ఈరోజు పాపం అందరు ఉండి బోర్లో పడురా 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 అంటే వాడు ఎందుకు పడతాడు? వాడి స్పేస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బోర్లో పడతారు, ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. వాళ్ళని ఫోర్స్ చేస్తే ఏది చేయరు. ఇంకొకటి నాకు ఈ జర్నీలో అర్థమవుతున్న విషయం ఏంటంటే, పిల్లలు ఏదైనా చేస్తున్నారని చెప్పేసి ఎవరైనా ఇంటికి వస్తే నాని ఇది చేయు అని చెప్పేసి చూపిస్తే వాళ్ళు అసలుకే చేయరు. సో మనం ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూపించేద్దాం, నా బాబు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పేసి చూపించుకోవాలని చూస్తాం, కానీ ఆ టైంలోనే వాళ్ళు బిస్కెట్ చేస్తారు. వాడికి మొత్తం డ్రెస్ చేంజ్ చేసేసి అంతా ఫ్రీ చేసినాక మాత్రం పొట్టు ఆడుకున్నాడు.